గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ రాష్ట్ర రైతాంగానికి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని ఆర్థికంగా ఆరోగ్యకరంగా లేకుండా మిగులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిన ఈరోజు వాళ్ళు చేసినటువంటి అప్పులకు మిత్తి అసలు గడుతూ ఈరోజు రాష్ట్ర రైతాంగానికి వాళ్ళు మిగిలి వదిలిపెట్టినటువంటి రైతు బంధును 7,500 కోట్ల మొదటి విడతలో వేయడం జరిగింది. రైతు భరోసా రెండో విడత లేట్ కావడానికి కారణం గుట్టలకు చెట్లకు పుట్టలకు ఈరోజు రాష్ట్ర రైతాంగానికి నిజమైనటువంటి రైతులకు రైతు భరోసా రాక 21,000 కోట్ల ఏదైతే రైతు భరోసా ఉందో దుర్వినియోగం అవుతుంది కాసులు చేసుకోకుండా అని ఆలోచన చేసి జిల్లాలో మరి ఏదైతే క్యాబినెట్ కమిటీ వేసి రైతులతో సూచనలు తీసుకొని సూచనల ప్రకారం 5,000 రూపాయలు గత ప్రభుత్వం వేస్తే 1,000 రూపాయలు పెంచి ఈరోజు 9,000 కోట్ల రూపాయలను రాష్ట్ర రైతాంగానికి 9 రోజుల్లో వేస్తా అని చెప్పి 8 రోజులలోనే ఈరోజు రాష్ట్ర రైతాంగానికి రైతు భరోసా 9,000 కోట్లు వాళ్ళ ఖాతాల్లో వేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. రాష్ట్ర రైతాంగానికి రైతు భరోసా మీద అనేకమైనటువంటి బూటకపు మాటలు మాట్లాడు, ఊసరవెల్లి మాటలు మాట్లాడు. ఈరోజు కేసీఆర్ కుటుంబం ఏదైతే కేటీఆర్ లాంటి వ్యక్తులు వాళ్ళ యొక్క బినామీలు అడ్డగోలుగా మాట్లాడి రైతాంగాన్ని దోసుకొని ఈరోజు రైతులకు ఏం న్యాయం చేయకుండా క్వింటాలకు 10 కిలోలు సంచికి 5 కిలోల చొప్పున 12 కిలోలు క్వింటల్ దోసుకొని 18 పంటలు ఒక రాక్షసత్వం లెక్క వ్యవహరించారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత రైస్ మిల్లర్లను కానీ అదేవిధంగా విజిలెన్స్ టీంలు వేసి రైతులకు అండగా నిలిచి ఈరోజు రాష్ట్ర రైతాంగానికి సన్న బియ్యం కావాలి, సన్న బియ్యం కావాలంటే సన్నవడ్లు రావాలి. సన్నవడ్లు పండించేటువంటి రైతాంగానికి ఈ యొక్క భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో 48 కోట్ల రూపాయలు 500 బోనస్ ఇచ్చి రైతులకు అండగా నిలవడమే కాకుండా రాష్ట్ర రైతాంగానికి ఈరోజు సకాలంలో కటింగ్ లేకుండా ధాన్యం కూడా కొనుగోలు చేసి వాళ్ళు కాంటాలై ట్యాబ్లో ఎంట్రీ అయి ఏదైతే వెంటనే 48 గంటల్లో వాళ్ళ ఖాతాల్లో వేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. దీన్ని అందరూ కూడా గమనించాలి. రాష్ట్ర రైతాంగం ఈరోజు వ్యవసాయ పనిముట్లు కానీ రైతులు వాడుకునేటువంటి మరి విత్తనాలు కానీ సకాలంలో అందించి నకిలీ విత్తనాలు లేకుండా టీడీ యాక్ట్ విధించి ఉక్కు పాదంతో మోపి ఈరోజు రాష్ట్ర రైతాంగానికి ఏదైతే ఉందో ఈ కల్టివేటర్ కేజీవీల్ ప్లవ్ లాంటి విత్తనాలను కూడా సబ్సిడీ మీద ఇవ్వాలనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం దగ్గర ఉంది. గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు ఇద్దరు కూడా ఈరోజు రాష్ట్ర రైతాంగం కొరకు భారతదేశంలో 9,200 కోట్ల రూపాయలు చరిత్రలో లిఖించదగినటువంటి విషయం. రాష్ట్ర రైతాంగం కూడా రాబోయేటువంటి సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికల్లో అదేవిధంగా జెడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆశీర్వాదం ఇవ్వాలని, అండదండలు అందించాలని, రాష్ట్రంలో రైతులు వాడుకునేటువంటి ఉచిత కరెంటు కానీ ఇంట్లో వాడుకునేటువంటి కరెంటు కూడా ఈరోజు ఉచితంగా అందిస్తూ రైతాంగానికి అండగా నిలిచినటువంటి యొక్క ప్రభుత్వానికి దీవెనలు ఇవ్వాలని కోరుతూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి అదేవిధంగా క్యాబినెట్ మంత్రులకు మనస్ఫూర్తిగా రాష్ట్ర రైతాంగం తరఫున హృదయపూర్వకంగా భూపాలపల్లి జిల్లా నియోజకవర్గ ప్రజల రైతాంగం తరఫున హృదయపూర్వకంగా ముఖ్యమంత్రి గారికి, రేవంత్ అన్న గారికి